ఓం బలాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. వశిష్ఠ మహర్షి యోగ వాసిష్టంలో రామునికి కూడా వాసనా ప్రత్యోగం వల్ల ప్రాణస్పందన నిరోధం వల్ల కూడా చిత్తం కాకుండా పోతుంది. ఈ రెండు మార్గాలు ఏది కావాలంటే అది చేయని చెప్పారు. ఈ యోగతారావళి గ్రంథంలో ఉన్న వాటిలో ఉత్తమోత్తమని 3 యోగ ప్రక్రియలను కూడా వరుసలో మొదటిది, యోగ సాధకుడు మొదట ప్రాణాయామ సాధనతో నాడీ శోధన ఆచరించి సూటిగా నాదాన సంధానంలోకి వెళ్ళాలి. 2, ఈ ప్రయత్నం జరుగుతూ ఉండగానే మందత్రయాభ్యాసం చేయాలి. 3, దాని నుంచి కుంభకాభ్యాసంలో ప్రవేశించాలి. 4, దాని సిద్ధి కోసం ఎదురు చూడకుండానే సాధకుడు శాస్త్ర అధ్యయనం చేస్తూ జ్ఞాన దృష్టిని పెంచుకోవాలి. మనసు సందేహరహితమవుతుందో యోగి రాజయోగంలోకి ప్రవేశించగలుగుతాడు. 5, యోగి నాడీ శుద్ధిని కొంత కుంభక శుద్ధిని సాధించి ఉన్నాడు కనుక జ్ఞాన యోగ సాధన ద్వారా వాసనా పరిత్యాగం కోసం కృషి చేస్తే అతనికి త్వరలోనే శ్వాస ప్రచారం ఆగిపోతుంది. అనగా హఠయోగ ప్రక్రియ ద్వారా ప్రయత్నించిన కేవల కుంభకం ఇప్పుడు అతనికి సులభ సాధ్యం అవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.